So the first unit, that is the story, a reading. What we have under that? As I already told you, under that we have a story, a very good story. And whenever there has to be a story, how do we start? Let us just think. If at all it is Telugu, అనగా 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 ఒక ఊళ్ళో అని మొదలెడతాం. లేదు అంటే అనగా 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 ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. లేదు అంటే చాలా కాలం క్రితం, పాత కాలంలోనూ, ఒకానొకప్పుడు, ఇలా మొదలెడతాం కథలన్నీ కూడాను. అలాగే ఇన్ ఇంగ్లీష్ హౌ డు దే సే అబౌట్ ఇట్? వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకానొకప్పుడు. ఇన్ వెరీ గుడ్ ఓల్డెన్ డేస్, చాలా పాతకాలం అప్పుడు. వన్స్ దేర్ వాజ్ ఏ, అట్లాగే మనం చెప్పుకుంటాం. ఇన్ ఇంగ్లీష్లో కూడాను అలాంటి యూసేజ్, అలాంటి ఫ్రేజెస్ మనం ఉపయోగిస్తాం. హిందీలో కూడా కిసీ జమానే పే, बहुत पुराने समय की बात है, पुराने समय की बात है, बहुत साल पहले, అలాగే హిందీలో కూడా మనం చెప్పుకుంటాం. సో హియర్ ఇట్ ఈస్ ఎ స్టోరీ. కాబట్టి చాలా కాలం క్రితం ఒక అడవిలోను, జంతువులు ఎళ్ళలో ఉండవు కదండి, ఒక అడవిలోను అన్ని జంతువులు ఉండేవి. పెద్ద జంతువులు, చిన్న జంతువులు, పాకే జంతువులు, ఎగిరే జంతువులు, అన్ని ప్రకారాల జంతువులు ఉన్నాయి. అడవిలో ఉంటాయి కదా, మనకి తెలుసు కదా. చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు కూడా అడవిలో జంతువులు ఉంటాయి. మీన్స్ ఫ్రమ్ ఎ సింగిల్ ఆర్ ఎ వెరీ స్మాల్ ant to a very big elephant, they would be there in a jungle. There would be snakes, there would be birds. We know it, right? So all were there. All were very good, friendly, and each and every animal was helping the other. They never thought, you are big, I am small. This was not there. And they were all friendly. They were all entertaining each other. They were all helping each other. That way, all the animals were there with a great friendship. So, if everything is going rightly in a good manner, there is no story at all. అన్నీ కూడా చక్కగా జరుగుతుంటే ఇంక కథ ఏముంటుంది? కథ రావాలంటే కథలో ఒక ట్విస్ట్ ఉండాలి కదా. సో అలాగే ఈ కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది. What is that? So far in the jungle there was no foxes, there were no jackals. Jackal means what? It is cruel, it is dirty, and it is dangerous, it is cunning. Suppose a tiger is there, it is not dirty, it is not cruel, it is not dangerous. ఏం చెప్తున్నారు సార్, టైగర్ డేంజరస్ కాదా? No. Every animal has its own boundary, limitations. If you are good, then the other animal will also be good. If at all you are unnecessarily, you are just with the dog, boom, you say, it will pounce on you and bite you. కుక్క కూడాను నువ్వు భయపడితేనే అది నీ మీద జంప్ చేసి కరుస్తుంది, లేదంటే కరవదు, వెళ్ళిపోతుంది అనమాట. అది ఈవెన్ ఏ క్యాట్, ఒక క్యాట్ని గదిలో పెట్టి తలుపులన్నీ వేయండి, చూడండి ఏంటవుతుందో. ఇట్ ఈస్ ఏ వెరీ వాట్ వీ కెన్ సే పీస్ఫుల్ యానిమల్, వెరీ మైల్డ్ యానిమల్ క్యాట్. తలుపులన్నీ, కిటికీలు గట్ట అన్నీ వేయండి, లాస్ట్ కిటికీ వేసినప్పుడు చూడండి ఏం చేస్తుందో. ఇట్ విల్ థ్రెటన్ యూ టు యువర్ లైఫ్. యూ విల్ ఇమ్మీడియట్లీ గో అండ్ ఓపెన్ ద డోర్. అది నిన్ను మింగేయడానికి, కొట్టేయడానికి, కరిచేయడానికి వస్తుంది. అప్పుడు మీరు తలుపు తీసేసి దాన్ని వదిలేయాల్సి వస్తుంది. అంటే ఏంటి? దానికి భయపడితేనే, అది భయం, దాని మనసులో భయం వస్తేనే అది అటాక్ చేస్తుంది. ఏవి యానిమల్ అయినా సరే. యు ఆస్క్ ది యానిమల్ లవర్స్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ లవ్ ది యానిమల్. యు గో అండ్ ఆస్క్ దెమ్. మీరు జూ పార్క్కి వెళ్తారు కదా, జూ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, బాబు పాము మన్ని కుడుతుందా
లేదంటే టైగర్ నా మీద జంప్ చేస్తుందా? ఎందుకు చేస్తుంది? జంప్ ఎందుకు చేస్తుంది నీ మీద? నువ్వు ఏదైనా దానికి చేస్తే అది నీ తిరగబడుతుంది. దానికి భయం వేస్తేనే నిన్ను కొడుతుంది. సో లాంగ్ యాజ్ యూ ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ది యానిమల్ విల్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ యూ. మౌగ్లీ చూశారు కదా మీరు, జంగల్ రైట్? దాంట్లో ఏంటి, ఒక మనిషి తాలూకా కుర్రాడు రైట్, ఏనుగులతోనూ, తర్వాత వల్ఫ్స్తోనూ, తర్వాత ప్యాంథర్స్తోనూ, జాకాల్స్తోనూ, మంకీస్తో, వీటన్నిటితో అక్కడ జంగల్లో ఉంటాడు ఒక్కడే. వాట్ డస్ ఇట్ సే టు యూ? మీన్స్ యానిమల్స్ ఆర్ నాట్ దట్ క్రూయల్ ఎక్సెప్టింగ్ ఫర్ ది జాకాల్. ఈ జాకాల్ అన్నది ఇది వెరీ డర్టీ. దానికి పనున్నా లేకపోయినా, దానికి భయం వేసినా వేయకపోయినా సరే, ఇట్ వాంట్స్ టు హార్మ్ అదర్స్. అది మనం నేర్చుకోవడానికంటే ఎవ్రీ యానిమల్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ ఎక్సెప్టింగ్ జాకాల్ అని నేర్చుకోవడానికి మనం ఈ లెసన్ చదువుతున్నాం. తర్వాత దే వర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ there would be no story. Then, and so there is a twist in it. What is the twist? The jackal enters into the scene. When it comes, it could not even hunt a very smallest animal even. ఎందుకు అంటే కుందేళ్ళు పట్టుకోవడానికి వెళ్తే ఏనుగు వచ్చేసేది, రే ఏం చేస్తున్నావు, ఇది మన ఫ్రెండ్, పోయక నుంచి. దట్ వే ది జాకాల్ కుడ్ నాట్ గెట్ ఎనీ అదర్ యానిమల్స్ టు ఈట్. ఏ యానిమల్ కూడా దొరికేది కాదు తినడానికి. కానీ ఈ అడవిలో బోర్డు ఉన్నాయి, వదిలేసి ఎలా వెళ్ళిపోతాం ఇంకో అడవికి? ఇక్కడున్న వాటినే తినాలి. సో వాట్ ఈస్ ద ఐడియా? ఇట్ గాట్ ఎన్ ఐడియా. అట్లాంటి వాళ్ళకి అలాంటి ఐడియాలు చకాచకా వచ్చేస్తూ ఉంటాయి. వాట్ హీ డిడ్ ఈజ్, ఒకసారి ఇలాగే ఏనుగు అతన్ని కోంపడితే ఏనుగు దగ్గరికి వెళ్ళింది. ఏనుగు నువ్వు నా ఫ్రెండ్వి కావా? ఒక్క కుందేలుకే నువ్వు ఫ్రెండ్వా? అరే ఇంత ఎందుకు ఫ్రెండ్గా ఉండాలి? యు ఆర్ నాట్ ఏ గుడ్. నేను గుడ్ మ్యాన్ కాబట్టి, గుడ్ మ్యాన్ కాదు కాబట్టి నాతో ఫ్రెండ్షిప్ చేయవా? కుందేలు నీకన్నా చిన్నది, ఇంత పిత్తుది, ఎంతే ఉంటుంది, దాంతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చెయ్యి, నాకేంటి, నాతో ఉన్నావు అనుకో నీకు లాభం అవుతుంది. అదేం చేస్తుంది నీకేమైనా సహాయం చేస్తుందా? ఏమి సహాయం చేయలేదు. That way it went and talked to the elephant and it has shown the difference between the size of an elephant and a squirrel. చిన్న స్క్వేరల్ ఉందయ్యా, అది నీ నడ్డి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తుందయ్యా, అండ్ యూ సే ఆ స్క్వేరల్ నా ఫ్రెండ్ అని చెప్తున్నావు నువ్వు. సరిపోయింది, పోన్లే నాకేం కావాలి అనేసి వెళ్ళిపోయింది. దెన్ ద ఎలిఫెంట్ స్టార్టెడ్ థింకింగ్, ఎస్ I am superior. Earlier, there all the animals were having friendship. Every animal was living with harmony there. Right? Now since jackal had come, the elephant started thinking differently. What is it? Oh yeah, I am the biggest animal here. Why I should equal myself with that squirrel? It is very small. That kind of thought has come into the elephant. So the elephants have gone. Then it went to the tiger and said, "Hey, you know one thing? Tigers are respected as kings in the jungle. And now I am seeing a small mouse is jumping on you and playing on your back. Oh, what a life you have." నీ జన్మ ఒక జన్మేనా? ఒక చిన్న ఎలుక నీ మీద వచ్చి గెంతుతోంది, డ్యాన్స్ చేస్తోంది, నువ్వేమో ఇలా చూసి పడుకుంటున్నావు, నువ్వెందుకు పనికిరాని వాడివి అని చెప్పి ఆ టైగర్ని దాంట్లో ఉన్న క్రూరత్వాన్ని పెంచింది. అలాగే లయన్ దగ్గరికి వెళ్ళి కూడా అలాగే చేసింది. డీర్ దగ్గరికి వెళ్ళింది, ఒరే డీరు నువ్వు టైగర్ దగ్గరికి వెళ్తున్నావు, లయన్ దగ్గరికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళి డ్యాన్సులు చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, బాగుంది. ఎప్పుడో లయన్ దెబ్బ వేసేస్తుంది, నీ పని ఆఖరు, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, నాకేమి ఇవాళ ఉంటాను రేపు వెళ్ళిపోతాను, కానీ నీ మంచి గురించి చెప్తున్నాను. వెన్ ఐ సే దిస్ యూ అండర్స్టూడ్ నో, దెర్ ఆర్ సమ్ పీపుల్, సర్టన్ పీపుల్ విత్ ఇన్ అవర్ సెల్స్, మనలోనే మన మధ్యనే మన తగులు పెట్టడానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. నాకేమమ్మా ఇవాళ ఉంటాను రేపు వెళ్ళిపోతాను,
చూసుకోవాల్సింది నువ్వే, దాని జాగ్రత్త అమ్మా. రైట్, దిస్ కైండ్ ఆఫ్ టాక్ యూ మస్ట్ హ్యావ్ హెర్డ్ సమ్వేర్. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ జాకాల్ లైక్ పీపుల్ కదా. సో దట్ కైండ్ ఆఫ్ టాక్ టు ఎవ్రీ పాసిబుల్ యానిమల్. చిన్న యానిమల్కి వెళ్ళి వాళ్ళను భయాన్ని పెంచింది, పెద్ద యానిమల్లోకి వెళ్ళి నువ్వు ఇంత పెద్దనివి కదా, వాళ్ళతో ఉండడం ఏమిటి, నువ్వు రాజు కదా, వీళ్ళతో ఉండడం ఏమిటి అని చెప్పి వాళ్ళు ఈగోని పెంచేసింది. ప్రతి వాళ్ళలోనూ ఒక విధమైనటువంటి భయం పెరిగిపోయింది. వాళ్ళ తాలూకా జాగాలు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నారు, ఫెన్సింగ్లు వేసేసుకున్నారు, అడ్డగోడలు కట్టేసుకున్నారు. వీడింటి వాడికి పడదు, వాడింటి వీడికి పడదు, అలాగున్నారు. అయితే ఇంతకుముందు ఎలాగుండేవారు, అందరూ కూడా ఉదయం అంతా చక్కగా ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని రాత్రి అయ్యేసరికి చెట్ల మధ్యన చేరిపోయి వాళ్ళకి బృందగానాలు, గ్రూప్ సాంగ్స్, గ్రూప్ డ్యాన్సెస్ ఇవన్నీ కూడాను డ్రామాలు వేసుకోవడం, చక్కగా అక్కడ ఒక ఆనందమైన వాతావరణం నడుస్తూ ఉండేది. ఇలాంటి ఆనందమైనటువంటి వాతావరణంకి వాళ్ళు చందమామని, స్టార్స్ని ఏం చేసేవారు, చీఫ్ గెస్ట్ గాను, గెస్ట్ ఆఫ్ ఆనర్ గాను, గెస్టులు గాను పిలుస్తుండేవారు. మనకి స్కూల్లో చిన్న కార్యక్రమం అయిందనుకోండి, మనకు చీఫ్ గెస్ట్ ఉంటారు కదా, అతన్ని పిలవాలి కదా, అతన్ని పిలిస్తే వస్తారు కదా, మనకి గిఫ్ట్లు ఇస్తారు కదా, అలాగా చందమామని పిలిచేవారు. చందమామ కూర్చుని వీళ్ళ తాలూకా ఈ యానిమల్స్ అందరి తాలూకా ఆనందాన్ని, సంతోషాన్ని చూసి అతను కూడా సంతోషపడేవాడు, ఆనందించేవాడు. అయితే ఎప్పుడైతే ఈ జాకాలు వచ్చి అందరిలోనూ తగువులు పెట్టేసి వేరే వేరే చేసేసిందో, చందమామ కూడా చూశాడు, ఏంట్రా ఇది, వాళ్ళు తగులు ఆడేసుకుంటున్నారే, వాళ్ళు కలయిక లేదే, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ప్రోగ్రాం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చందమామ కూడా ఎప్పుడో కొంచెం చిన్న పిసరు బాధ కలిగింది. అంటే ఏంటి, ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ హ్యాపీ, ద నేచర్, ద ప్లానెట్స్, ది సెటిలైట్స్, దే ఆర్ హ్యాపీ. ఇఫ్ వీ ఆర్ నాట్ హ్యాపీ, దే విల్ ఆల్సో బీ నాట్ హ్యాపీ. మనం కూడా హ్యాపీగా లేకపోతే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండరు అని చూపించడానికి అట్లా పెట్టాడు అక్కడ. అయితే ఒకరోజు చందమామ గారు అతని తలక వేషం మార్చేసుకుని ఒక సాధువు రూపంలోకి వచ్చాడు ఇక్కడికి. ద మూన్ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సాధు, యాజ్ ఎ సెయింట్, అండ్ హీ కేమ్ అపాన్ ది ఎర్త్ వేర్ ఆల్ దీస్ యానిమల్స్ ఆర్ లివింగ్, అండ్ he has seen, and he talked all of them, and all of them started complaining. This is like that, that is like this is like that, that is like that. Who said all these things to you? The jackal said. Then the moon could able to understand the main reason behind this is the jackal. అంటే అన్నిటికీ కారణం ఎవళ్ళు, పెద్ద కారణం ఎవళ్ళు, పెద్ద కారణం ఆ జాకాల్ అన్నవాడు. వాడిని ఏదో చేస్తే వీళ్ళందరూ మళ్ళా కలిసి ఉంటారు. అయితే ఏం చేయాలి, నేనేం చేయగలను, బికాస్ ఐఎమ్ ఏ సెయింట్, I cannot do anything. One day he sat like that. Then all the animals came to him. They requested, సార్ మీరే ఏదో చేయాలి సార్, ఆ జాకాలను చంపేయండి సార్, మేము బతకలేకుండా ఉన్నాం అన్నారు. సాధు చెప్పాడు, నో, చంపడం అన్న నా పని కాదు, కానీ మీరందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఒక చిన్న పని చేస్తాను, రైట్ అని ఏం చేశాడు ఆ వేళ, ఆ రాత్రి జాకాల్ ఇట్ వస్ టు గో టు ది హ్యాన్స్ డెన్. హ్యాన్స్ అంటే కోడి పుంజులు, కోడి పెట్టలు ఉండే జాగా. అక్కడికి వెళ్ళి ఒక 2-3 కోడి పెట్టలను, కోడి పుంజుల్లో చంపేసుకొని తినేద్దామనే ఉద్దేశంతో జాకాల్ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే సాధు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రే జాకాల్, నువ్వు తినాలనుకుంటే నన్ను తిను, వాటిని తినకు అన్నాడు. అండ్ ది జాకాల్ వాజ్ రెడీ టు, ఎందుకు, నా ఎగనెస్ట్గా ఇతను అందరికీ, యానిమల్స్ అందరికీ చెప్తున్నాడు, హీఈస్ టాకింగ్ అగెన్స్ట్ మీ టు ఎవ్రీ యానిమల్, సో ఐ హావ్ టు కిల్ హిమ్. నౌ ఐ గాట్ ది ఛాన్స్. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ టు మీ యాజ్ ఎ ఫుడ్.
It left the hens there and it took hold of the sadhu. It dragged him deep into the forest. There he ripped him open, devoured him. చించేసి చెండాలేసి ఆ మనిషి తరక బాడీని చకా 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 తినేసింది. ఒకటి ఆకలి, రెండు కోపం, ఈ రెండు పెట్టుకొని ఆ మనిషి అంతటిని చకా 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 తినేసింది. ఒక ఎముక కానీ, ఒక చిన్న తోలు కానీ, ఒక చిన్న మాంసం కానీ వదలకుండా తినేసింది. ఇప్పుడు ఈ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా దే హ్యావ్ బికమ్ వెరీ అన్హ్యాపీ. Why very unhappy? Because their beloved sadhu, he is no more. చంపేసింది జాకాల్. మనకి ఎవరు చెప్తారు? మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనం ఇలాగే కొట్టుకుని చావాలి, మనలో మనం కొట్టుకుని చావాలి అని. సి దే హ్యావ్ బికమ్ సాడ్, దే హ్యావ్ బికమ్ అన్హ్యాపీ, దే హ్యావ్ బికమ్ సారోఫుల్. బాగుంది కదా. కానీ కొంతసేపు అయ్యేసరికి ఎక్కడైతే ఈ జాకాలు ఉందో ఆ జాకాలు ఈ యానిమల్స్ మీద వస్తుంది. ఏంటంటే ఇట్ కుడ్ నాట్ బేర్ ఎనీథింగ్. ఏంటి బేర్ చేయలేకపోయింది? ఈ సాధువుని పూర్తిగా తినేసింది కదా. పూర్తిగా తినేసింది. ఎప్పుడు అంత తిందో కడుపు ఉబ్బిపోయింది. కాబట్టి అది నడిస్తే కొంచెం బాగుండని చెప్పి నడుచుకుంటూ వస్తుంది. ఎంత నడుస్తుంటే అంత ఈ కడుపు పొంగిపోతుంది, ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి కాళ్ళు చిన్నవైపోయి తిరగబడిపోయింది. ఇంకా ఈ కడుపు పెద్దదైపోతుంది. ఎంత పెద్దదయ్యింది అంటే ఒక జాగాకు వచ్చరికి టాప్ అని పేలిపోయింది కడుపు. పేలిపోయి దాంట్లోంచి సాధువు బయటకు వచ్చాడు. సాధువు బయటకు వచ్చి చెప్పాడు, చూడండి బాబులు, మీ కష్టాన్ని నేను తొలగించేశాను. మళ్ళా మీరు కష్టమైన దారిలోకి వెళ్ళకండి, హాయిగా సంతోషంగా ఉండండి. మళ్ళా మీరు మునుపట్లాగే పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ ఉండండి అని చెప్పాడు. అంటే ఏంటి? The harmony and friendship, the peace, it has the highest value in one's life. మన లైఫ్లోనూ ఆ హార్మనీ, ఆ పీసు, ఆ సంతోషమే సగం బలం అన్నారు. మనం రాస్తాం తెలుగులోను హ్యాండ్ రైటింగ్ రాసినప్పుడు సంతోషము సగము బలము అని రాస్తాం. అంటే మనం ఆనందంగా ఉంటేనే మనం ఎగ్జామినేషన్ రాయగలం. మనం ఆనందంగానే ఉంటేనే మనం ఏమొచ్చి ఇంకోళ్ళకి ఆనందం ఇవ్వగలం. మన ఆనందంగా ఉంటేనే మనకి ఏమైనా తోచుతుంది, ఇలా చేయాలి అలా చేయాలి అని. భయపడప్పుడు మనకి ఏమీ తోచదు. మనం ఏడుస్తున్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు ఏమి, తర్వాత మా డాడీని మమ్మీని అల్లరి పెడుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా మనకి ఎలాగ అల్లరి పెడుతున్నాం అని మనకి ఇక్కడికి వెళ్ళదు. ఎందుకంటే మనకి అదే కావాలి అంటూ ఉంటాం. అందుకోసం ఈ లెసన్లో మనకి ఏం చెప్పారు అంటే, అబ్బాయి ఇవన్నీ వదిలేసేయి, నువ్వు ఆనందంగా ఉండు. ఆనందంగా ఉంటే యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ అని మనకి ఒక చిన్న లెసన్ ఇక్కడ ఈ యానిమల్స్ని పట్టుకొచ్చి, ఈ సాధువు గారిని పట్టుకొచ్చి, ఆ తర్వాత అక్కడ ఆ జాకాలను పట్టుకొచ్చి మనకు చిన్న లెసన్ చెప్పబడింది అనమాట. ఇప్పుడు లెట్ us రీడ్ ద లెసన్. నేను చదువుతాను, వినండి జాగ్రత్తగాను. సో ఈ లెసన్ మనం అంతా కథ అంతా చెప్పేసుకున్నాం చిన్నగాను, కానీ ఈ దీంట్లో ఏం వర్డింగ్ ఉపయోగించాడు లెట్ us see. వన్స్ అపాన్ ఏ టైమ్, చూసారా, వన్స్ అపాన్ ఏ టైమ్ హ్యాస్ బీన్ యూజ్డ్. లాంగ్ ఎగో కూడా చెప్పాను. ఇన్ వెరీ గుడ్ ఓల్డెన్ డేస్ అని కూడా చెప్పాను. ఇక్కడ మనకి ఉపయోగించిందంటే స్టోరీలోను వన్స్ అపాన్ ఏ టైమ్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఏ వెరీ థిక్ ఫారెస్ట్ దేర్ లివ్డ్ మెనీ యానిమల్స్. రైట్? ఇన్ ఏ ఫారెస్ట్ యానిమల్స్ షుడ్ లివ్, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ రీడింగ్ హియర్. Many animals, birds, snakes and insects. Every kind of animal, every kind of living creature is there in the forest. They all lived together happily. That is the main point here. Insect గాని పాము కానీ, పాము బర్డు ఇన్సెక్ట్ ఎందుకు పెట్టారు అక్కడ? ఇన్సెక్ట్స్ ఆర్ ఈటెన్ బై ది బర్డ్స్ అండ్ ది స్నేక్స్. But even then they are happy. Certain birds eat the snakes. Even then they are happy. And don't they eat? They eat. But they are living happily together. They roamed about the jungle. What is this called? Roamed. They roamed about the jungle
అంటే జంగల్లో హాయిగా విచ్చలవిడిగా తిరిగేవారనమాట. విచ్చలవిడిగా తిరగడాన్ని రోమ్, ROAM అంటారు. రోమ్. దే రోమ్ ఈజ్ ద వెర్బ్, రోమ్డ్ ఈజ్ పాస్ట్ టెన్స్. రోమ్ ప్రజెంట్ టెన్స్, రోమ్డ్ పాస్ట్ టెన్స్. రోమ్డ్ అంటే తిరగడం, విచ్చలవిడిగా తిరగడం. దే రోమ్డ్ అబౌట్ ది జంగల్ అండ్ ప్లేడ్ టుగెదర్ ఇన్ ద ఓపెన్ ఫీల్డ్స్ వితౌట్ ఎనీ ఫియర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. They were not having any kind of fear, right? And they roamed everywhere, and in the open field also they used to stay there. The peacocks were very proud of their dances, but admired the melodious songs of the cuckoos. Peacock is a very beautiful bird, we know it. Our national bird. What is that? Peacock. And this peacock is very beautiful from the very beak of it, and here there is a crown and this color, right? And this body, and again that tail, complete thing. Everything, every part of the peacock adds to its beauty. And I am beautiful, that kind of pride was not there. అంటే నేను అందంగా ఉన్నాను కదా, నేను వీడితో మాట్లాడాలా, అబ్బే నేను వీడితో మాట్లాడను, వీడికి ముక్కు చీడు కారుతోంది అని ఒక భావన లేదు. అందరూ కలిసికట్టుగా ఉండేవారు. అయితే ఈ పీకాకు డ్యాన్స్ బాగా చేస్తుంది, కానీ ఆహా ఆ కుక్కుబడి ఎంత బాగా పాడుతుంది వినండి అయ్యా అని ఆమె ఆ కుక్కుబడి తాలూకా సాంగ్ని పొగుడుతూ ఉండేది అనమాట. దెన్ the elephants enjoyed watching the fish swimming in the pool. Elephants can walk, and they can walk in the pools, in the ponds, in the lakes. They can walk, right? And they can walk through the pond, through the water. But they used to praise how beautifully the fish is swimming. ఆ ఫిష్ స్విమ్మింగ్ చేసినప్పుడు మీరు అక్వేరియంలో చూస్తారు, ఇలా 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 కదులుతుంటుంది, వెరీ బ్యూటిఫుల్గా కదులుతుంటుంది, ఆ స్విమ్మింగ్ చేసుకెళ్ళిపోతుంది, రైట్? ఎలిఫెంటు ఫిష్ తాలూకా స్విమ్మింగ్ని ప్రేజ్ చేస్తూ ఉండేవి. అంటే వాట్ ఇస్ ద థింగ్ హియర్ ఈజ్ దే ఫర్గెట్ దేర్ ఎబిలిటీస్, బట్ దే థింక్ అబౌట్ ది అదర్స్ ఎబిలిటీ. అది మనకి ఇక్కడ చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ హార్మనీ. ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళ ఆనందాన్ని చూసి ఆనందపడమే హార్మనీ. సో ది ఎలిఫెంట్స్ ఎంజాయ్డ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్స్. ది పైథాన్స్ విచ్ వర్ బ్లెస్డ్ విత్ లాంగ్ బాడీస్ స్పోక్ వెల్ ఆఫ్ ది ఫైన్ ఫర్ ఆఫ్ ది ఫ్లాట్ ఫుటెడ్ ర్యాబిట్స్. ది టైనీ ants which were always busy tickled the dark buffaloes. Now you see how happily they were living with each other. పిథాన్ కొండ చిలువ, అనకొండ అంటాం కదా, ఆ కొండ చిలువలు చిన్న ర్యాబిట్ ఉన్నాయి కదా, దాని ఒంటి మీద ఉండే బొచ్చుని అవి మెచ్చుకునేవి. ఆహా ఆ ర్యాబిట్ ఎంత చక్కగా ఉందో చూసేవా, మెత్తగా ఉంటుంది అని దాన్ని ఈ పైథాన్ మెచ్చుకునేది. అదొకటేనా, చిన్న చిన్న యాంట్స్ ఉన్నాయి, ఆ యాంట్స్ ఏం చేసేవి, దే టికెల్ ది బఫెలోస్. పెద్ద పెద్ద అడవి దున్నలు ఉంటాయి, అడవి దున్నలు పెద్ద మంచి బలంగా ఉంటాయి, వాటిని వెళ్ళి ఇవి కితకితలు పెట్టేవి అనమాట. టిక్లింగ్ మీన్స్ వాట్, టు టీజ్ దెమ్. సో దే ఆఫెన్ హెల్డ్, అంతేనా, నో. దెన్ దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్. దే యూస్ టు హ్యావ్ మ్యూజికల్ ఈవినింగ్స్ in a large open field. Where do they conduct their musical evenings is in a large open field. The elephant and the deer danced. Elephant is a large, big animal. Deer is a small animal.